See, there the baptism in the fire is about sufferings. అగ్నిలో బాప్తిస్మం అనేది ప్రత్యేకమైంది. It is sufferings. శ్రమలతో కూడింది. That is, Jesus Christ says, "Are you ready to take the baptism which I am ready to take?" అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నేను పొందిన అగ్ని బాప్తిసం మీరేమైనా పొందగలరా అని ప్రశ్నించాడు. That is about suffering. అది శ్రమలను గూర్చిన సంగతి. Fiery trials. అంటే అగ్ని వంటి శ్రమలు. But in the baptism in the Holy Spirit there is fire. మరి పరిశుద్ధాత్మ అగ్నిలో, బాప్తిసంలో అగ్ని ఉంది. In the baptism of the Holy Spirit there is fire. పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో అగ్ని ఉంది. That's what when the 120 people were waiting, first cloven tongues of fire came upon them. ఎప్పుడైతే 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉన్నారో వాళ్ళ మీదికి అగ్ని నాలుకలుగా విభాగించబడి ఒక్కొక్కరి మీద వాలింది. It sat upon every one of them. మరి ఆ తర్వాత అందరి మీదికి అది వెళ్ళింది. That is real baptism of the Holy Spirit. అదే పరిశుద్ధాత్మని యొక్క నిజమైన బాప్తిస్మం. In the book of Leviticus chapter 9, let us come to the book of Leviticus chapter. లేవియ కాండంలోనికి వద్దామండి. Chapter 9. 9వ అధ్యాయంలోనికి వద్దాం. Verse 23 and 24. 23, 24 వచనాలు చదువుదాం. Leviticus chapter 9 verse 23 and 24. లేవియ కాండము 9వ అధ్యాయము 23, 24 వచనాలు. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్లి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. Here we find the glory of God came and filled the tabernacle. ఇక్కడ దేవుని యొక్క మహిమ దిగి వచ్చి ప్రత్యక్ష గుడారమును పూర్తిగా నింపినట్టుగా చూస్తున్నాం. As I told you yesterday, the tabernacle was made of cotton and many other things, tent. మరి నిన్నటి రోజు మీకు నేను చెప్పిన రీతిగా ప్రత్యక్ష గుడారం అనేది తెరలతోని నూలు దారాలతో తయారు చేయబడింది. But when the glory of God came down, it did not burn the tabernacle. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ దిగి వచ్చిందో ఆ అగ్ని గుడారమును కాల్చలేదు. But it went to from the most holy place, it went to the outer court. మరి అతి పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళిన అగ్ని ఆవరణము వరకు వెళ్ళింది. There near the door was the altar. అక్కడ ఆవరణ దగ్గర, ద్వారం దగ్గర బలిపీఠం ఉంచబడింది. On the altar the sacrifice was ready. మరి బలిపీఠం మీదనేమో బలి ద్రవ్యములు ఉంచబడ్డాయి. So the fire came from the most holy place and burned the sacrifice that was ready on that altar. మరి ఈ బలిపీఠం మీద సిద్ధపరచబడిన బలి ద్రవ్యం మీదికి అతి పరిశుద్ధ స్థలములో నుండి అగ్ని వచ్చి వాటిని దహించి వేసింది. In the same way, when the Holy Spirit comes upon a person, అదే మాదిరిగా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఒకరి మీదికి దిగి వస్తాడో, in the inner person, inner man, the glory of God comes. మరి అంతరంగ పురుషుని లోపలనేమో దేవుని యొక్క మహిమ దిగి వస్తుంది. And in his outer man, body, fire of God, fire of the Holy Spirit comes. మరి బాహ్య పురుషుని మీదనేమో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని దిగుతుంది. When that fire comes upon us, our desires are burned. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ అగ్ని బాహ్య శరీరం మీద దిగుతుందో మన శరీర ఇచ్చలన్నీ కూడా కాల్చివేయబడతాయి. That's how we are sanctified by the Holy Spirit. మరి ఈ ప్రకారంగా పరిశుద్ధాత్మ చేత మనం పవిత్రీకరించబడతాం. That's why we read in Romans 8:13. అదే విషయాన్ని మనం రోమీయులకు రాసిన పత్రిక 8:13 వచనంలో కూడా చదువుతాం. Romans 8:13. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం అండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. Through the Holy Spirit we should mortify the flesh.
మరి పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా మన శారీరక క్రియలను దహించవలసి ఉంది. So that this fire sanctifies us. ఈ అగ్ని మనలను శుద్ధీకరిస్తుంది. Luke 12:49 we read. లూకా సువార్త 14వ అధ్యాయం 49. 12:49. 12వ అధ్యాయం అండి 49వ వచనం. Luke 12:49. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనం అండి. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. Here Jesus is not talking about judgment. ఇక్కడ యేసు ప్రభు న్యాయ తీర్పును గురించి మాట్లాడడం లేదు. Jesus Christ has not come to judge the world. మరి లోకానికి తీర్పు తీర్చడానికి యేసు ప్రభు రాలేదు. Jesus Christ came to save the world. యేసు ప్రభు లోకమును రక్షించడం కొరకు వచ్చాడు. But the people were divided by the flesh and by caste and religions. మరి మానవాళి అంతా కూడా కులమును బట్టి గోత్రమును బట్టి మరి వాళ్ళ యొక్క ఆచారాన్ని బట్టి విడిపోయినారు. But when the fire of the Holy Spirit comes, and that bondages will be burned. మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని దిగుతుందో ఆ బంధకాలన్నీ పటాపంచలవుతాయి. And then people will become free. అప్పుడు ప్రజలిక స్వేచ్ఛాపరులవుతారు. In our personal life also we are bound by so many lusts. మరి మన వ్యక్తిగత జీవితంలో కూడా అనేక రకమైన శరీర ఇచ్చలతో మనం బంధించబడ్డాం. Many desires, అనేకమైన శరీర కోరికలు, longing for many things. అనేకమైన వాటి కొరకు తహతహలాడే తనువి. So but when you get the fire of the Holy Spirit, కానీ ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ అగ్ని మీరు పొందుకుంటారో then these desires are burned away. అప్పుడు ఇక ఈ శరీర ఇచ్చలన్నీ కూడా దహించబడతాయి. So in the Holy Spirit there is fire. మరి పరిశుద్ధాత్మలో అగ్ని ఉంది. And that fire comes only when you submit yourself without any condition. మరి బేషరతుగా మిమ్మల్ని మీరు సజీవ యాగంగా ప్రభువుకి ఎప్పుడైతే సమర్పించుకుంటారో అప్పుడు ఈ పరిశుద్ధాత్మకి దిగి వస్తుంది. When you submit your body as per Romans 12:1 and 2. మరి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల ప్రకారంగా read Romans 12:1 and 2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదామండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుచుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి రూపాంతర మగుట వలన నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. Here it says, offer your body as a living sacrifice. ఇక్కడ ప్రభు సెలవిస్తున్నది ఏమిటంటే సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి. We voluntarily submit our body. మనము స్వేచ్ఛాపూర్వకంగా మన శరీరములను సమర్పణ చేయాలి. Lord, in my personal life I find this weakness. నా ప్రభువా, నా వ్యక్తిగత జీవితంలో ఇదిగో ఈ బలహీనత ఉంది అయ్యా. So I submit myself. అందుకే నన్ను నీకు సమర్పించుకుంటాను. Then the fire of the Lord will come and burn away those desires. అప్పుడిక పరిశుద్ధాత్మాగ్ని దిగి వచ్చి అలాంటి అభిలాషలన్నింటిని కూడా కాల్చివేస్తుంది. So having the fire of the Holy Spirit is a deeper experience. మరి పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకోవడం అనేది ఒక లోతైన అనుభవంతో కూడింది. That you will get when you submit your body also as a living sacrifice. మరి అలాంటి సమయంలో మీ శరీరములను సైతం సజీవ యాగంగా దేవునికి సమర్పణ చేసుకుంటారు. When the Holy Spirit comes, he starts the work in you. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు అగ్ని దిగుతుందో మీ లోపల ఒక కార్యం ఆరంభమవుతుంది. When he comes, he starts the work. ఆయన ఎప్పుడైతే వస్తాడో ఆయన కార్యమును ఆరంభిస్తాడు. He will not take over completely. మిమ్మల్ని పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకోడు. First the Holy Spirit, listen how Holy Spirit works. దయచేసి ఆలకించండి పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడో. From outside he will prick your heart, you are a sinner, you are a sinner. మరి బయటి నుండి నీవు పాపివి అని నీ హృదయములో నొచ్చుకునేటట్టుగా చేస్తాడు. And when you open your heart, he brings the word of God, the seed.
ఎప్పుడైతే మీ హృదయాన్ని తెరుస్తారో అప్పుడు దేవుడు తన జీవవాక్యమును మీలోనికి విత్తనాలుగా తీసుకొని The వస్తాడు. Holy Spirit has come in you. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి విచ్చేశాడు. When the word of God has come in you, the Holy Spirit has already come in you. ఎప్పుడైతే దేవుని వాక్య విత్తనం మీలోనికి ప్రవేశించిందో పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికే వచ్చేశాడు. The word is God. వాక్యమే దేవుడు. So the Holy Spirit has already come. అప్పటికే పరిశుద్ధాత్మ దేవుడు విచ్చేశాడు. But you are not filled. కానీ నీవింకా నింపబడలేదు. For that you must have a thirst to be filled. దానికోసం నింపుదల పొందుకోవాలన్న దాహం నీకు కావాలి. You must be willing to obey the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని స్వరానికి లోబడగలిగిన మెత్తని మనస్సు కావాలి. Then you are filled by the Holy Spirit. నీవిక పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు. Then the Holy Spirit is ready to lead you. ఇక పరిశుద్ధాత్మ దేవుడిని నడిపించడానికి అనుమతించాలి. He is ready. ఆయన సిద్ధంగా ఉన్నాడు. He will not force you. ఆయన నిన్ను బలవంత పెట్టాడు ఎప్పుడు కూడా. He willingly, if you yield to him, he will guide you. మరి స్వేచ్ఛాపూర్వకంగా మనపూర్వకంగా ఆయన స్వరమును వినగలిగినప్పుడు ఆయన నిన్ను నడిపించడానికి తీసుకుంటాడు. When you are willing, నీవెప్పుడైతే ఇష్టపడతావో then he is ready to lead you. ఇక ఆయన నిన్ను నడిపించడానికి సిద్ధపడతాడు. When the Holy Spirit finds that you enjoy the leading of the Holy Spirit, ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నాయకత్వంలో సంబరపడుతూ సంతోషిస్తుంటావో, when the Holy Spirit knows that you enjoy it, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నువ్వు సంతోషిస్తున్నావని తెలుసుకుంటాడో, then the Holy Spirit will bind you. అప్పుడిక పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బంధిస్తాడు. Understood? అర్థమైందండి? How the Holy Spirit step by step takes you. మరి ఏ ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క మెట్టుకు నిన్ను తీసుకుని వెళ్తాడో తెలుస్తుంది. Paul says, I am bound by the Holy Spirit and going to Jerusalem. మరి పౌలు గారు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధాత్మ చేత బంధించబడి బయలుదేరుతున్నాను అన్నాడు. So then you became a slave of the Holy Spirit. అప్పుడిక నీవు పరిశుద్ధాత్మకు ఒక బానిస బందీవైతావు. That you have to give yourself. మరి దానికోసం నిన్ను నీవే సమర్పించుకోవాలి. So Holy Spirit will never take over you by force. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా బలవంతాన నిన్ను తన ఆధీనంలోనికి తీసుకోడు. He is full of patience. ఆయనకు దీర్ఘ శాంతం ఉన్నది. That's why it said, do not grieve the Holy Spirit which has come, sealed you for the way of salvation. And the Holy Spirit, you are sealed with the Holy Spirit for the day of redemption. మరి విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరగడానికి నువ్వు వేచి ఉండాలని ఉంది. It said all other sins will be forgiven. మరి ఇతర పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. But the sin against the Holy Spirit will not be forgiven. కానీ the sin against the Holy Spirit will not be forgiven. కానీ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకమైన పాపం ఇంకా క్షమించబడలేదు. Why? ఎందుచేత? With so lot of patience Holy Spirit comes and dwells with you. మరి ఎంతో ఓపికతోని దీర్ఘశాంతముతోని పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి విచ్చేసి నివాసం ఉండాలనుకుంటాడు. He lives in you. నీ లోపల నివాసం ఉంటున్నాడు ఆయన. When you are telling lie, మీరు అబద్ధాలు చెప్పేటప్పుడు the Holy God, the Holy Spirit lives in you. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధాత్మ నీలో నివాసం ఉంటున్నారు. You telling lie. నీవు అబద్ధాలు చెప్తున్నావు. Your body is the temple of the living God. మీ దేహము జీవముగల దేవునికి ఆలయమై ఉంది, పరిశుద్ధాత్మక ఆలయమై ఉంది. So when you tell lie, he is not flying away. నీవు అబద్ధాలు చెప్పే వేళ ఆయన నీలో నుండి ఎగిరిపోవడం లేదు. Painfully bears it. దీర్ఘశాంతముతో ఓపికతోని ఓర్చుకుంటున్నాడు. How much patience the Holy Spirit has. పరిశుద్ధాత్మ దేవునికి ఎంత ఓపిక ఉంది. Look at our lives. మన జీవితాలను కాస్త పరికించుకోండి. From morning till evening, how many mistakes we commit. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వేళ వరకు ఎన్నెన్ని పొరపాట్లు మనం చేస్తాం. How many selfish things come in us. ఎన్ని స్వార్థపూరితమైన విషయాలు మనలోనికి ప్రవేశిస్తుంటాయి. Holy Spirit living in us, bearing it. మరి పరిశుద్ధాత్మ దేవుడు దీర్ఘశాంతముతోని మనలో నివాసం ఉంటున్నాడు. He is living in us. మరి ఆయన
He is living in us and bearing it. ఆయన మన లోపల నివాసముంటూ ఇవన్నీ భరిస్తూ ఉన్నాడు. You understood? అర్థమైంది కదండి? That's why it is said, when the Holy Spirit is taking so much of pain to live with you, do not grieve the Holy Spirit. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ఓపికతో దీర్ఘశాంతముతో నీలో నివాసం ఉంటున్నాడు గనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని రాయబడింది. So, but if you allow the Holy Spirit to burn with fire, కానీ నీవెప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని అగ్ని చేత కాల్చమని అనుమతిస్తావో, the fire will appear అప్పుడిక అగ్ని ప్రత్యక్షమవుతుంది and burn your desires. అప్పుడు నీ శరీర ఇచ్చలన్నీ కాల్చబడతాయి. So fire is there, only thing you have to allow. చూడండి, పరిశుద్ధాత్మలో అగ్ని ఉంది, నీవు చేయాల్సింది కేవలం ఒకటే, అనుమతించాలి. Willingly. ఇష్టపూర్వకంగా. For example, you have a nature of always wasting time before the television. ఇలాగనుకోండి, మీకు ఎప్పుడు కూడా సమయాన్ని టీవీ ముందు కూర్చొని వృధా చేసే అలవాటు ఒకటి ఉంది. You are not able to escape from it. దాని నుండి ఎలాగూ తప్పించుకోలేకపోతున్నావు. You want to escape from it. నీవేమో తప్పించుకోవాలన్న కోరిక కలిగి ఉన్నావు. But the time come, you switch on the television. కానీ సమయం సమీపించే కల్లా నువ్వు టీవీని ఆన్ చేసేస్తావు. Then you tell the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ దేవునితో చెప్పండి. Holy Spirit, you know from your heart I don't like to waste my time on television. పరిశుద్ధాత్మ దేవుడా, నా లోపల మనపూర్వకంగా టీవీ ముందు కూర్చొని సమయాన్ని వృధా చేయాలన్న ఆశ నాకు లేదు. But I am a slave of it. కానీ దానికి ఎందుకో నేను బానిసనైపోయాను. Deliver me. నన్ను విడుదల చేయయ్యా. Holy Spirit, through the fire, deliver me from that. పరిశుద్ధాత్మ దేవుడా, నీ అగ్ని ద్వారా నన్ను దీనిలో నుండి విడుదల చేయి. Slowly you will find you are not at all interested to look at the TV. ఇక నెమ్మదిగా అసలు టీవీ చూడాలన్న ఆశ కూడా నీలో అంతరించిపోతుంది. How? ఏ ప్రకారంగా? Holy Spirit burned that desire. మరి పరిశుద్ధాత్మ దేవుడు తన అగ్ని చేత ఆ కోరికను కాల్చివేశాడు. So the baptism of fire is allowing yourself to be burned from all lust and desire. మరి పరిశుద్ధాత్మ అగ్ని చేత బాప్తిస్మం పొందుకోవాలనుకుంటే మిమ్మల్ని మీరు సజీవ యాగంగా మీ శరీర ఇచ్చలను అభిలాషలను సంపూర్ణంగా ఆయనకు సమర్పణ చేయాలి. Then the fire will burn. అప్పుడు ఇక అగ్ని రగులుకుంటుంది. Then Jesus says about the baptism, that is suffering baptism. మరి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన బాప్తిస్మమేమో శ్రమలతో కూడిన బాప్తిస్మం. That is, when you submit yourself, God may lead into you to those fiery trials. మరి నిన్ను నీవు సంపూర్ణంగా ప్రభువుకు సమర్పణ చేసుకుంటే ఆ అగ్ని లాంటి శ్రమల గుండా దేవుడు నిన్ను నడిపిస్తూ విడుదల చేస్తాడు. Extraordinary sufferings. మరి అతీతమైన శ్రమల ద్వారం గుండా. That is for the glory of God. అది కూడాను దేవుని మహిమ నిమిత్తమే చేస్తాడు. That's for the edification of the church of God. అది సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసే విషయం. That's a ministry. That is a ministry. అది ministry. అదే పరిచర్య అంటే. That is also a ministry. అది కూడా ఒక పరిచర్య అండి. Go through the sufferings. That's what 2 Corinthians chapter 1 verse 4 onwards we read how we become how we are able to comfort others. మరి కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో శ్రమల గుండా మనం ఎప్పుడైతే మహిమను పొందుకుంటాం ఇతరులను ఆదరించడానికి ఓదార్చడానికి నేర్చుకొనబడతాం. Amen. In Old Testament the saints were blessed by spiritually and physically. Even Jesus Christ also started his ministry with the physical blessings. Then why are you pressing to meet the spiritual needs of the people? Even apostles also, they done both the ministries. Then why do you stress only on spiritual blessings of the people? Please tell me apostles where they ministered physically, one place. అపోస్తలులైన వాళ్ళు ఎక్కడ మరి ఇలాంటి పరిచర్య చేశారో ఒక్క చోటు ఫిజికలీ భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చే పరిచర్య చేశారో చూపెట్టండి. One place.
ఒక్క స్థలం చూపెట్టండి. From the day of Pentecost. In John epistles, dear beloved, as you prosperous in the spirit, you must prosperous in all those things which is written. What is that prosperity? మరి ఏమిటా వర్ధిల్లటం అనేది? Take that scripture. మరి ఆ లేఖన భాగాన్ని తీసుకుంటాం. 2 John, I think it is in 2 John. I think third 3 John verse 2. యోహాను రాసిన 3వ పత్రిక ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. Beloved, I wish above all things that thou mayest prosper and be in health, even as thy soul prospereth. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుతున్నాను. Here he says prosper and be in health. మరి ఇక్కడ రాయబడింది ఏమిటంటే ఆత్మలో వర్ధిల్లుచు ఆరోగ్యముగా ఉండు. Here in English it is in soul, prosper in soul. In Telugu it is in the spirit. Okay. In that soul you prosper. అంటే నీ ప్రాణం విషయంలో వర్ధిల్లు. But let us take it physical things. సరే, ఇప్పుడు భౌతిక సంబంధమైన విషయాలు తీసుకుందాం. Now let us turn to Galatians 5:17. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం తీసుకుందాం. Galatians 5:17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. There is a fight going on in us. మరి ఒక పోరాటము మనందరి లోపల కొనసాగుతూ ఉన్నది. That is the fight between the flesh and the spirit. ఈ పోరాటం అనేది శరీరమునకును ఆత్మకును మధ్య జరుగుతున్నది. So every child of God goes through this spiritual fight. మరి ప్రతి దేవుని బిడ్డైన వ్యక్తి ఈ పోరాటము గుండా ప్రయాణిస్తుంటాడు. Therefore Paul says Colossians 3:1 and 2. అందుకే మరి అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు ఉత్తరం రాస్తూ 3 మొదటి 2 వచనాల్లో రాస్తాడు ఈ విధంగా. Colossians 3:1 and 2. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దామండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి అందే గాని మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. Here it says think only heavenly things. ఇక్కడ రాయబడింది ఏమిటంటే కేవలము పరలోక సంబంధమైన వాటిని గూర్చే చింతించండి. Do not think for the world. భూ సంబంధమైన వాటిని అంటే లోక సంబంధమైన వాటిని గురించి చింతపడకుడి. And 1 John chapter 2 verse 15 and 16. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు కూడా చూద్దామండి. 1 John chapter 2 verse 15 and 16. యోహాను రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. Here we find about the lust of the eye, lust of the flesh, and lust and pride of life is from the world.
ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. It is from the world. ఇది లోక సంబంధమైనది. 1 Peter chapter 2 verse 11. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం కూడా చూద్దాం. 1 Peter chapter 2 verse 11. పేతురు రాసిన మొదటి పత్రిక. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను enough. Here it's very clearly says the lust of the flesh fight against your spirit. ఇక్కడ బహు స్పష్టంగా రాయబడిన మాట ఏమిటంటే, శరీరాశలన్నీ కూడా ఆత్మకు విరోధంగా పోరాటం చేస్తుంటాయి. So what John says, మరి యోహాను గారు చెబుతున్న మాట ఏమిటి? prosper and be in health. మీరు ఆత్మలో వర్ధిల్లుచు ఆరోగ్యముగా ఉండండి. What do you mean by that? దాని యొక్క అర్థం ఏమై ఉంది మరి? Spirit ruling your flesh. అంటే ఆత్మ మీ శరీరమును ఏలుబడి చేస్తోందన్నమాట. That is the meaning. అది అసలైన అర్థం. Not even one hairpin meaning for material things there. మరి ఆ వాక్యములో వెంట్రుక వాసి అంత భూ సంబంధమైన విషయం అనేది రాయబడలేదు. Spirit ruling whole person. మరి ఆత్మయే దేహమునంతటిని కూడా ఏలుబడి చేస్తోంది. What is real prosperity? మరి వాస్తవంగా వర్ధిల్లటం అంటే అర్థమేంటి? Romans 5:17. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం అండి. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. Reigning in life. మరి క్రీస్తు ద్వారా నీతి ద్వారా ఏలుబడి చేయాలి. How we get grace from God and rule every situation. మరి ప్రతి పరిస్థితిని కూడా ఏలుబడి చేయడం కొరకు దేవుని యొద్ద నుండి కృపను ఎలా పొందుకుంటాం? When you get the grace, మీరు ఎప్పుడైతే కృపను పొందుకుంటారో you rule. మీరు ఏలుబడి చేస్తారు. That is prosperity. అదే నిజమైన వర్ధిల్లటం అంటే. Whatever grace you need, మీకెంతైతే కృప అవసరమై ఉందో God is ready to give. దేవుడు సిద్ధంగా ఉన్నాడు దాన్ని ఇవ్వడం కొరకు. You are in sickness bed. మీరు అనారోగ్య పడకలో ఉన్నారు. Terrible pain. భయంకరమైన నొప్పి బయలుదేరింది. How you rule it? ఏ ప్రకారంగా ఏలుబడి చేస్తారు? How you rule that situation? ఆ పరిస్థితిని ఎలా ఏలుబడి చేస్తారు మీరు? Terrible pain in your body. మీ శరీరములో భరించలేనంత నొప్పి బాధ ఉంది. Ask for the grace. కృప కొరకై అడగండి. And when you get the grace, మీరు ఎప్పుడైతే కృపను పొందుకుంటారో it will be a wonder even to the doctors how you bears it. మరి నీవు ఎలా దీనిని భరించావో అని డాక్టర్లు సైతం ఆశ్చర్యచకితులవుతారు. There is no food in your house. నీ ఇంట్లో భోజనం లేదు. Children are starving. పిల్లలు అలమటిస్తున్నారు ఆకలితోని. You are just giving them a glass of water. వారు కేవలం ఒక గ్లాసును మంచినీళ్ళు ఇస్తున్నారు. మీరు and praying and giving. ప్రార్థన చేసి ఇస్తున్నారు. You have no worry at all. మీకు అసలు విచారమే లేదు. Next day whether the food will come, no worry. మరుసటి రోజు భోజనం వస్తుందా అన్న విచారమే లేదు. You are happy. సంతోషంగా ఉన్నావు. You are ruling that poverty situation. అంటే ఆ బీదరికాన్ని కూడా నీవు ఏలుబడి చేసే స్థితిలో నిలిచావన్నమాట. That is prosperity. అది వర్ధిల్లడం అంటే. When there is no food, మరి భోజనమే లేదు, you are ruling that situation. మీరు ఆ పరిస్థితిని ఏలుబడి చేస్తున్నారు. After I left the army in Udhampur, we were ministering, and at that time my son Finny was only about 13 years old. మరి నేను సైన్యంలో పదవి విరమణ చేసిన తర్వాత ఉదంపూర్లో సేవ ప్రారంభించాం. మరి ఆ సమయంలో నా కుమారుడైన ఫిన్ని యొక్క వయసు 13 సంవత్సరాలు. For 3 days there was no food. 3 రోజుల వరకు మాకు భోజనమే లేదు. No food means no milk, nothing.
nothing at all. భోజనం లేదంటే ఉదయాన్న టీ కాచుకోవడానికి పాలు గాని నీళ్లు గాని ఇంకేమి గాని లేవన్నమాట. Only water. కేవలం నీళ్లే నిలిచాయి. Because there is no food, we could not send the children to the school. మరి భోజనం లేదు గనక బడికి పిల్లల్ని పంపించే వాళ్ళం కాదు. For the school. స్కూల్ కు. Both Finney and Susan did not go to school. ఇక మరి ఫిన్నీ గారు కూతురైన సూసన్ స్కూల్కి వెళ్ళలేదు. Second day no food. రెండవ రోజు కూడా భోజనం లేదు. Third day no food. మూడవ రోజు కూడా భోజనం లేదు. At that time in my almara there is 11,000 rupees. అదే సమయంలో అల్మైరాలో నా దగ్గర 11,000 రూపాయలు ఉన్నాయి. About a week before that, a week before this incident, ఈ సంఘటన జరగడానికి ఒక వారం రోజుల క్రితం Pastor P.T. Samuel of Riyasi came and told me that for his church building, this hall, there is no doors. మరి పిటి శామ్యుయల్ గారు రియాసిలో ఉండే ఆయన నా మందిరానికి తలుపులు కిటికీలు లేవని చెప్పాడు. God gave me the grace to buy the plot and buy a building there, construct a building there. మరి దేవుడు మందిరం కొరకైన స్థలం కొనడానికి దాన్ని కట్టడానికి కృపనిచ్చాడు. But the doors were not fixed. కానీ తలుపులు బిగించబడలేదు. I asked brother, how much money you need for that doors? నేను ఆ సహోదరుని అడిగాను, సహోదరుడా మరి ఆ తలుపులు బిగించడానికి నీకు ఎంత డబ్బులు కావాలి? He said 11,000 rupees. ఆయన అన్నాడు 11,000 చాలండి అన్నాడు. I said okay, when God provides we'll give you. నేను అప్పుడు అన్నాను, సరే సహోదరుడా ప్రభువు నాకు అనుగ్రహించడం నీకు ఇస్తానులే అని చెప్పాను. After he went, after 2 days, one person came and gave me 12,000 rupees. మరి ఆ సహోదరుడు ఇలా చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత 2 రోజుల పిదప ఒక సహోదరుడు వచ్చి నాకు 12,000 రూపాయలు ఇచ్చాడు. Then after that 12,000 I separated 11,000 rupees and I said this will be given to that purpose. మరి ఆ 12,000 నా చేతికి వచ్చిన తర్వాత 11,000 వేరు చేసి ఆ సహోదరునికి ఇవ్వడానికి దాన్ని ప్రత్యేకంగా ఉంచేశారు. Another servant of God came and I gave him 500 rupees. మరొక దైవ సేవకుడు వచ్చేసాడు, ఆయన చేతికి 500 రూపాయలు ఇచ్చేశాను. Then we bought something and paid some milk and the other thing. That 500 remaining 500 also finished. మరి ఆ పిదపనేమో పాల కొరకు వగైరా వస్తువులన్నిటి కొరకు 500 రూపాయలు నేను ఖర్చు చేశాను, వాటిని వినియోగించేశాను. After another week there is no food. ఆ వారం రోజులైన పిదప భోజనమే లేదు. 11,000 is in the almara. అల్మైరాలోనేమో 11,000 అలాగే ఉన్నాయి. Nobody told me to give P.T. Samuel that 11,000 rupees. మరి ఎవరు కూడా పిటి శామ్యుయల్ గారికి ఆ 11,000 ఇవ్వమని చెప్పలేదు. The person who gave the money, he doesn't know that there is a need like that. మరి నా చేతికి 12,000 అందించిన సహోదరునికి కూడా అది ఏ అవసరం కొరకు ఇవ్వాలన్నది కూడా తెలియదు. I just separated that 11,000 rupees. నాకు నేనుగా 11,000 అలాగా పక్కన ఉంచేశాను. Put it in a cover and kept it. ఒక కవర్ లో పెట్టేసి దాని పక్కన పెట్టేశాను. So there is no food in the house. మరి ఇంట్లో చూస్తేనేమో భోజనమే లేదు. Children not going to the school. పిల్లలు పాఠశాలకు వెళ్ళటం లేదు. First day, second day, third day no food. మొదటి రోజు, రెండవ రోజు, 3 రోజుల వరకు భోజనమే లేదు. Third day night 11 o'clock Finney was crying and he became unconscious. మరి 3వ రోజు రాత్రి 11 గంటలకు మరి ఫిన్నీ ఆకలి కొరకు ఏడ్చి మరి అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయాడు. Before going to unconscious, he said, Papa, will we get food tomorrow? He could not complete that tomorrow sentence. మరి అపస్మారక స్థితిలోనికి వెళ్ళడానికంటే ముందుగా నాన్నగారు కనీసం రేపైనా భోజనం అన్నాడు, అంతే, దాన్ని కూడా ముగించలేదు. He became unconscious. ఇక వెంటనే అపస్మారక స్థితిలోనికి వెళ్ళి I put my hand on him. ఆయన మీద నా చెయ్యి ఆనించాను. Lord, if he is dying for the sake of hunger in Jammu Kashmir, I am happy. ప్రభువా, ఒకవేళ జమ్మూ కాశ్మీర్ నిమిత్తము నా కొడుకు ఆకలితో అలాగే చనిపోతే నేను సమ్మతిస్తాను. Give me souls from Jammu Kashmir. కానీ జమ్మూ ప్రాంతంలోని ఆత్మలను నాకు అందించు. At that time also I did not ask God why you didn't go give food. ఆ సమయంలో కూడా ప్రభువా నువ్వు నాకు ఎందుకు భోజనం ఇవ్వలేదని నేను అడగలేదు. I was not at all worried. నేను ఏమాత్రం విచారించలేదు కూడా. I said tomorrow if I to bury my son, grant me grace to bury him happily. ఒకవేళ ప్రభువా రేపటి కల్లా నా కుమారుని పాతి పెట్టవలసి వచ్చినా కూడా
అతన్ని పాతి పెట్టే ధైర్యం నాకు ఇవ్వు. Help me to bury him happily. సంతోషభరితంగా ఆయనను సమాధి చేసే కృప నాకు దయచేయమన్నాను. See, 11,000 rupees in the almara. చూడండి, 11,000 రూపాయలు అల్మారాలు అలాగే ఉంచబడ్డాయి. There are shops where I can go and buy the things and give food to children. మరి కిరాణా కొట్లు ఎన్నో అక్కడ ఉన్నాయి. మరి డబ్బులు తీసుకొని అక్కడికి వెళ్ళి కొనుక్కొని వచ్చి నా పిల్లలకు భోజనం పెట్టగలను. Or I can take loan from that. లేనట్లయితే అరువుగానైనా వస్తువులు తీసుకొని రాగలను. I was happy. నేను సంతోషంగా ఉన్నాను. That is reigning in life. అదే ఆత్మలో నిజంగా ఏలుబడి చేయడం అంటే. That is prosperity. అదే వాస్తవంగా వర్ధిల్లటం అంటే. But if you get 10,000 rupees, your mind will ask for 20,000 tomorrow. ఒకవేళ 10,000 రూపాయలు నీ చేతికి చిక్కితే రేపటికి 20,000 ఎలా దొరుకుతాయబ్బా అన్న తలంపే ఉంటుంది. Then you will ask for 40,000. ఆ తర్వాత 40,000 అడుగుతావిక. Only ruling by the Holy Spirit is prosperity. మరి కేవలము ఆత్మ చేత ఏలుబడి చేయడం అనేదే వర్ధిల్లడం అంటే. That is the only way of prosperity. మరి వర్ధిల్లడం కొరకు అది ఒక్కటే మార్గమై ఉంది. Now think about a pastor. Think about a pastor who is always walking on foot. ఇలాగనుకోండి, ఒక పాస్టర్ గారు అస్తమానం కాలినడక నడుస్తున్నాడు. Then he'll praise Lord, give me a cycle. ఈయన ప్రార్థనగా చేస్తున్నాడు, ప్రభువా నాకు కనీసం ఒక సైకిల్ అన్న ఇవ్వయ్యా. And after he got a cycle, ఈ సైకిల్ పొందుకున్న తర్వాత, Lord give me a scooter. ప్రభువా ఇప్పుడు స్కూటర్ అనుగ్రహించు. When after he gets a scooter, ఈయన స్కూటర్ పొందుకున్న తర్వాత, then Lord give me a Yamaha bike. ఆ తర్వాత ప్రభువా నాకు ఒక యమహా భలే బండి ఇచ్చే. Then he says, Lord in this two-wheeler how can I go in the rainy season? ప్రభువా ఇలాంటి 2 చక్రాల బండి మీద నేను వర్షాకాలంలో ఎలాగ వెళ్ళగలను పరిచర్య? Give me a four-wheeler so that I can have a roof. నాయనా మరి నాకు 4 చక్రాల బండి ఇవ్వు, దాని పైకప్పు చక్కగా ఉండి వర్షం ఏది పడకుండా పోవడానికి. A car. ఒక కార్ కావాలి. Then he gets a Maruti. అప్పటికి ఆయనకు మారుతి దొరికిపోయింది. Then afterwards looking for the model 1, model 2, model 3. ఆ తర్వాతనేమో మారుతి మారిపోయి మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 వెళ్ళిపోతుంటాడు. The material desire will never come to an end. భూ సంబంధమైన అభిలాషలకు అంతమనేదే ఉండదు. Think about a brother living in a roadside. ఇలాగనుకోండి, ఒక ఆయన రోడ్డు ప్రక్కన నివాసం ఉంటున్నాడు. Lord give me a small place where I can put my head. ప్రభువా తలదాచుకోవడానికి కనీసం రోడ్డు ప్రక్కన కాస్తంత స్థలమైన ఇవ్వయ్యా. A mud wall. మరి ఒక మట్టి గోడలతో ఉండే పూరి పాక లాంటిది. He got it. ఆయన పొందుకున్నాడు దాన్ని. Then he said, Lord in the rain this mud fall is falling. ప్రభువా ఇదిగో చూసావా, మరి వర్షాకాలంలో ఈ బురద ఇల్లు ఒకటి కారిపోతోంది. Give me a brick wall. తండ్రి ఇటుకలతో కట్టిన ఇల్లు ఒకటి ఇవ్వు. Then Lord, this one room, if any other believer comes, where he will sit? ప్రభువా ఇలాంటి ఒక్క గదిలో ఉంటే ఎవరైనా విశ్వాసం వస్తే నేనెక్కడ కూర్చోవాలి, వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి. Lord give me another room. ప్రభువా మరొక్క గది కూడా ఇవ్వయ్యా. Like that 5-6 room. ఈ ప్రకారంగా 4-5 గదులు అయిపోయాయి. Then Lord, if many servants of God come, where I'll accommodate them? ప్రభువా మరి అనేక మంది సేవకులు గనుక విచ్చేస్తే వాళ్ళందరినీ నేను ఎక్కడ వసతి ఏర్పరచాలి? Desire increases or not? ఏమండి, కోరిక ఎక్కువ అవుతుందా లేక తక్కువ అవుతుందా? So materially man will never be satisfied. అందుచేతనే భూ సంబంధమైన అభిలాషల చేత మనుష్యుడు ఎప్పుడు ఇంకెప్పటికీ మరెప్పటికీ తృప్తి పడడు. Only way is ruling by the Spirit. ఒక్కటే ఒక త్రోవ ఉన్నది ఏలుబడి చేయడానికి, ఆత్మ ద్వారా ఏలుబడి చేసేది. Then there is satisfaction. అప్పుడిక సంతుష్టి అనే తృప్తి వస్తుంది. See, that day on the 4th day a Brahmin brought, the 4 o'clock Brahmin Hindu pujari brought food for us. మరి on the 4th day. మరి 4వ రోజండి ఒక బ్రాహ్మణ పూజారి గారు భోజన వస్తు సామాగ్రిని తీసుకొని బయలుదేరి వచ్చేసాడు. He was a pujari, lives about 7 kilometers away.
మరి ఆయన ఒక పూజారి గారు, మా దగ్గర నుండి 7 కిలోమీటర్ల ఆవల ఆయన నివాసం ఉంటాడు. About a month before I told him about Jesus Christ. ఒక నెల క్రితం ఆయనకు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పాను. At 1 o'clock in the night when he was sitting in his temple, మరి ఆయన దేవాలయంలో కూర్చున్నప్పుడు రాత్రి 1 గంటకు ఆయన ఒక మాట విన్నాడు. so that was a special day. అది ప్రత్యేకమైన రోజు. That is a new year day according to their calendar. మరి వాళ్ళ యొక్క క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళకి అది నూతన వత్సరం. So their system is bring their new rice, new wheat or everything new to the temple, offer it first to the temple and then only take to the home. మరి ఆ క్రొత్త సంవత్సరంలో క్రొత్తగా పండిన పంట ధాన్యాన్ని, ఫలాలను, మరి క్రొత్తగా పండిన నూనెను తీసుకొని మొదట ఆలయంలో ప్రతిష్ఠించిన తర్వాత ఇంటికి తీసుకొని వెళ్తారు. So he was busy in the temple from the morning, from midnight. మరి ఉదయకాలం మొదలుకొని మధ్యరాత్రి వరకు ఈ పూజారి గారు అదే పని పాటల్లో నిమగ్నమైపోయాడు. But 1 o'clock somebody compels him, take some rice and some wheat and some vegetable and go to A.M. Samuel. So he walked 7 kilometers and came there. మరి రాత్రి 1 గంటలకు ఎవరో ఒక బలమైన స్వరంతో ఇదిగో కొన్ని మరి గోధుమలు, పిండి, మరి బియ్యం, కూరగాయలు తీసుకొని ఏం శామ్యూల్ గారికి ఇవ్వడానికి పొమ్మని చెప్పి బలవంత పెట్టారు. A feeling comes in your heart. ఒక ఊహ ఆయనలోనికి వచ్చేసి. He did not hear any voice. ఆయన స్వరం ఏది వినలేదు. But a feeling, a thinking comes into his heart. ఒక ఆలోచనతో కూడిన ఊహ వచ్చేసింది ఆయనలోకి. So 4 o'clock he comes and knocks at our door. మరి తెల్లవారు 4 గంటలకల్లా వచ్చేసి మా తలుపు తడుతున్నాడు. When I opened, he is there with wheat and so many things. మరి నేను తలుపు తెరిచి చూసే rice and so many things. నేను తలుపు తెరిచి చూసేసరికల్లా ఆయన చేతిలో మరి గోధుమలు, బియ్యము, తర్వాత కూరగాయలు వగైరా వగైరా అన్నీ ఉన్నాయి. So my wife cooked food and gave food to Finney. మరి నా భార్య ఆహార పదార్థాలు తీసుకుని వడ్డించి ఫిన్నీకి భోజనం పెట్టింది. After another day, P.T. Samuel came. మరి మరుసటి రోజు P.T. శామ్యూల్ గారు వచ్చేసారు. Then in front of my wife I opened the almirah and took out that 11,000 rupees. నా భార్య ఎదురుగానే నేను ఆ అల్మైరా తెరిచి ఆ 11,000 రూపాయలు బయటికి తీసేశాను. Brother, this 11,000 rupees I kept for you. సహోదరుడా, ఇదిగో ఈ 11,000 రూపాయలు మీ కొరకే ప్రత్యేకంగా పెట్టాను. Then my wife says, there is no blood in your eyes. అప్పుడు నా భార్య నా వంకేసి చూస్తున్నది, ఏమిటి నీ కళ్ళలో రక్తం చుక్క కూడా లేదా? This boy Finney was dying yesterday. నిన్న ఈ బాలుడు ఫిన్ని చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. You kept this 11,000 rupees and did not take 1 rupee for him. 11,000 రూపాయలు అల్మారిలో పెట్టావే, 1 రూపాయైనా తీయడానికి నీకు మనస్సు రాలేదా? Are you a father? ఏమైనా తండ్రివా నీవు? I said, yes, I am a father. నేను అన్నాను, అవును నువ్వు అన్నట్టు నేను నాన్నగారిని లే అన్నాను. But the comfort of the Holy Ghost is with me. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ మాత్రం నాలో నిండుగా నిలిచి ఉంది. Therefore 3rd John verse 2 is be blessed both physically and spiritually is reigning in life through the Spirit. అందుచేతనే యోహాన్ రాసిన 3వ పత్రిక 2వ వచనంలో రాయబడిన విధంగా ఆత్మలో వర్ధిల్లుచు అన్ని విషయాలను ఏలుబడి చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం అనేదే అసలైన అర్థం. Amen. Any more questions? ఇంకేమైనా ప్రశ్నలు ఉంటాడు? The reason is they are not dead.
దానికి కారణం ఏమిటంటే వాళ్ళు పూర్తిగా చచ్చిపోలేదు. They have to die. వాళ్ళు చావవలసి ఉంది. He was in C.D. Stephen's fellowship. He was in C.D. Stephen's fellowship. He never find any compassion on his face. He always used to bang him. That's why he was. That is, see, the love is required through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ అవసరమై ఉన్నది. See, that means when the fire comes, fire should burn ourselves first. చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని మనలోనికి వచ్చేస్తుందో మనలో ఉన్న స్వయాన్ని అది కాల్చివేయాలి. What Paul says about himself, మరి పౌలు గారు ఏమని అంటున్నాడు ఈ విషయం? he is not saying I am an apostle or he said I am a servant. చూడండి, పౌలు గారు ఏమంటున్నాడు, నేను అపోస్తలుణ్ణి, నేను పరిసయ్యుని, నేను దైవజనుని అని చెప్పడం లేదు, కానీ నేను దాసుని అని అంటున్నాడు. I am a bond slave. నేను ఒక బంధించబడిన బానిస అని అంటున్నాడు. When the love of God comes, ఎప్పుడైతే దేవుని ప్రేమ లోపలికి వస్తుందో it humiliates us and we become servant to others. మరి మనల్ని ఎంత సాత్వికములోనికి, దీన మనస్సులోనికి తీసుకొని వస్తుందంటే సేవకులమని పిలవడానికి కూడా కాకుండా దాసులమనేంత వరకు వస్తుంది. Now how we should minister, you servants of God, how you should minister to other people? మరి సేవకులైన మీరు ఇతర ప్రజలకు ఎలాంటి పరిచర్య చేయాలి? What Paul was telling, పౌలు గారు చెబుతున్న సంగతి ఏంటి అసలు? come to Acts of Apostles chapter 20. రండి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలోనికి. Verse 19 first, 19 and 20. 19-20 వచనాలండి. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావముతో నేనెలాగున ప్రభువును సేవించుచుంటినో మీకు తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారుమనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. Now read again verse 31. అలాగే 31వ వచనాన్ని కూడా చదువుదాం. 31. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. Then verse 19. అలాగే 19వ వచనం. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావముతో నేనెలాగున ప్రభువును సేవించుచుంటినో మీకు తెలియను. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గల వారయ్యుండుడి. As pastors, we should be careful to take care of the feeble-minded people. మరి పాస్టర్లముగా మనము ప్రజల యొక్క బలహీనతలను ఎరిగి పనిచేయు వారమై ఉండాలి. Some people are educated. కొంతమంది విద్యావంతులు ఉన్నారు. Some people have sharp mind. మరి కొంతమంది ఏమో బాగా చతురత కలిగిన వాళ్ళు ఉంటారు. Some people have not gone to the school at all. మరి కొంతమంది అయితే అసలు పాఠశాలయే బడియే ఎరుగని వాళ్ళు ఉంటారు. You have to bring them all together. వారందరినీ ఏకత్రాటి మీదకి తీసుకొని రావాలి. You should minister to the educated, to the wise and to the unwise. చూడండి, విద్యావంతులైన వాళ్లకు, జ్ఞానులైన వాళ్లకు, విద్య లేని పామరులకు కూడా మీరు బోధించగలగాలి. Sometimes people will understand when you preach in the church. మరి కొన్ని మార్లు మీరు సంఘంలో బోధించేటప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు. Some people won't understand it. మరి కొంతమంది ప్రజలు అర్థం చేసుకోరు. You have to go to their house వారి ఇళ్లలోకి మీరు వెళ్ళాలి and preach to them. వారికి బోధించాలి. At that time also sometimes they may be heavy in their heart.
మరి అలాంటి గడియల్లో కూడా వాళ్ళ హృదయంలో ఏదో భారం పెట్టుకొని ఉండొచ్చు. Before them with tears you should share with them. అలాంటి వారి ఎదుట కన్నీళ్ల పర్యంతమై వాళ్ళకి అర్థం చేయించాలి. Just like a mother feeds the children, small young one, we should do it. మరి ఎలాగైతే ఒక తల్లి తన చంటి బిడ్డను గారవంగా చూసుకుంటుందో అలాగా మరి చనుబాలు తాగే పిల్లల వలె వాళ్ళని చూసుకోవాలి. Sometimes some children will, I'll not open my mouth, I'll keep like that. కొంతమంది పిల్లలు ఇక నా నోరే ఎత్తను అని గమ్మున మూసుకుంటుంటారు. Then what mother does? అప్పుడు తల్లి ఏం చేస్తుందండి? Take the child outside and show the stars. ఇక అలాంటి పిల్లోడిని మేడ మీద తీసుకొని వెళ్ళి ఇదిగోనయ్యా చుక్కలు చూడు. Then he will open the mouth. అప్పుడు ఆ బాబు నోరు తెరుస్తాడు. Put some rice inside. ఇక కొంచెం అన్నం లోపల ముద్ద పెట్టేస్తాం. That is mother's job. అదండి తల్లి చేసే పని. But stepmother won't do that. కానీ సవతి తల్లి అలాంటి పని చేయదు. Hired mothers will not do that. మరి కిరాయి తల్లులు దాదీలు అలాంటి పనులు చెయ్యరు. So we should be gentle towards every member of our fellowship. మరి మన సహవాసములో ఉన్న ఒక్కొక్క సభ్యునిడల గారవించే తల్లి లాంటి సేవ చేయాలి. The love of God should be manifested through our action. మరి దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ మన ద్వారా అది ఇతరులకు ప్రత్యక్షపరచబడాలి. I have so many experiences in that. మరి ఈ రంగంలో నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. I'll tell you just one. ఒక్కటి మాత్రం చెప్తాను మీతో. In Udhampur Gadi there was a brother called Charan. మరి ఉదంపూర్లో గరి ప్రాంతంలో చరణ్ అనే సహోదరుడు ఉన్నాడు. There this Safai Karmachari, ఈ మరుగుదొడ్లు శుభ్రం చేసే పనివాడు అన్నమాట, పాకివాడు. Uneducated people. విద్య లేని పామరుడు ఆయన. A small shed like house they have. ఒక చిన్న పూరి పాక లాంటి గుడిసె ఉంది. Before accepting Jesus Christ they used to smoke hookah. మరి ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించడానికంటే ముందుగా వాళ్ళకు హుక్కా పీల్చే అలవాటు ఉండేది. Hookah means a big bottle like things and you through a pipe you suck it. మరి ఈ హుక్కా ఎలాంటిదంటే ఒక గుండ్రటి చెంబు లాంటి పాత్ర ఉంటుంది, దానికి పైపు లాంటిది ఉంటుంది, దానిలో పొగాకు పెట్టేసి ఆ గాలిని పీలుస్తూ ఉంటారు, దాన్ని హుక్కా అంటారు. So after accepting Jesus Christ he stopped it and he took water baptism and he forgot all those things. మరి ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన పిదప ఈ నీటి బాప్తిసం తీసుకున్న రక్షణలోనికి వచ్చాడు. ఇక హుక్కా తాగటం వగైరా అన్ని కూడా మానేశాడు ఆయన. After 1 year some of his relatives also came there. మరి ఒక సంవత్సరమైన పిదప ఆయన బంధువులు వాళ్ళ ఇంటికి వచ్చారు. So slowly he got into that trap again. మరి నెమ్మదిగా తిరిగి ఆ ఉచ్చులో పడిపోయాడు ఈయన. Through prayer I came to know about it. ప్రార్థన చేస్తున్న సమయంలో నాకు ఆ సంగతి తెలిసిపోయింది. When I was praying for Charan, in the spirit I saw he is sucking hookah again. నేను ప్రార్థనలో గడిపేటప్పుడు ఈ చరణ్ సహోదరుడు హుక్కా పీలుస్తున్నట్టుగా నాకు తోచింది. If I tell him, brother, are you again sucking hookah, then he will run away, he will never come. నేను మరి ఎదుటబడి ఏమి సహోదరుడా మరలా హుక్కా ఏమైనా పీలుస్తున్నావా అంటే ఇక మరి తిరగకుండా వెళ్ళిపోతాడు. So I started praying. నేను ప్రార్థన ఆరంభించాను. 6 months I prayed. 6 నెలలు ప్రార్థన చేశాను. I did not share with my mother, with my wife. నా భార్యతో ఇది పంచుకోలేదు. If I share with my wife, she may ask sometime, oh Charan, you started hookah again. ఒకవేళ నా భార్యతో గనక ఇది పంచుకుంటే ఈ చరణ్ ఎదురుపడగానే ఏమి చరణు మరలా హుక్కా పిలుస్తున్నావేంటి అని అడుగుతుంది. He will not come again. అతడు మరలా రానే రాడు. When the day of Lord's Supper comes, మరి ప్రభువు భోజన సంస్కార దినం వచ్చినప్పుడు I used to give him some job. Brother, go and do that, go and do it. I will not allow him to take Lord's Supper. నేను ఏదో ఒక పని కట్టుకొని ఒక పని చెప్పేవాను, ఇదిగో సహోదరుడా అది చేయిపో ఇది చేయిపో, ఎందుకంటే బలలో పాల్గొనకుండానట్లు. I'm not telling him don't take Lord's Supper. నేను నువ్వు బల్ల తీసుకోవద్దు అని చెప్పలేదు. If I tell him,
ఒకవేళ నేను చెబితే he will get, oh, pastor has knows about it. ఒకవేళ నేను అలాగంటే ఇదిగో పాస్టర్ గారికి ఈ సంగతి తెలిసిపోయినట్టుందే అనుకుంటాడు. So I send him away. నేను అందుకని బయటికి పంపించేశాను. Then I decided to fast. ఇక నేను ఉపవాసం ఉండాలని తీర్మానం తీసుకున్నాను. I decided the night time I'll eat only half meal. మరి రాత్రి భోజనం సగం మాత్రమే తీసుకుంటాను. If I don't take meal at all, then my wife will ask me, why are you not taking food? ఒకవేళ రాత్రి భోజనం సరిగ్గా తీసుకోకపోతే నా భార్య అడుగుతుంది, ఏమిటండి ఎందుకు తీసుకోవటం లేదు రాత్రి భోజనం అని. I cannot tell a lie. మళ్ళీ నేను అబద్ధం చెప్పలేను. So I said, okay, I need only this much. నేను ఇక ఇంత మాత్రం నాకు చాలే అని చెబుదాం అనుకున్నాను. So when I go to his house, నేను ఎప్పుడైతే అతని ఇంటికి వెళ్ళాను, about 200 yards away from his house, I'll shout, hallelujah. 200 అడుగుల ఎడంలో ఉన్నప్పుడే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ముందు హల్లెలూయా అని గట్టిగా అరిచేవాడిని. Why? ఎందుకని? He should take the hookah and hide it somewhere. నా శబ్దం విని హుక్కా పైపు వగైరా తీసి మంచం కింద పెట్టుకోవడానికి. You hear that? ఏమండి విన్నారా? I am not going there secretly to find out his mistake. నేను వెళ్ళి ఆయన చేసిన పొరపాటును వెతకడానికి వెళ్ళలేదు. If at all he is smoking, let him take it and hide it. మరి ఒకవేళ తాగుతున్నా కూడా దాన్ని తీసి దాచిపెట్టుకొనివు. That's why I shout hallelujah. అందుకొరకే నేను హల్లెలూయా అని అరిచేవాడిని. Then he takes and hides it. ఇక ఆయన తీసేసి దాన్ని దాచుకుంటుండేవాడు. There was a small cot and he used to hide it there. ఒక చిన్న మంచం ఉండేది, దాని కింద పెట్టుకునేవాడు ఆయన. My pain increasing. నా బాధ అధికమవుతోంది. I cannot tell him not to smoke. నేనేం ఆయనతో తాగొద్దయ్యా అని చెప్పలేను. And I started crying for him. దాని కొరకై నేను ఏడవడం మొదలు పెట్టాను. An uneducated man. ఒక విద్య లేని పామరుడు. He is not able to give even 1 rupee to me. ఆయన ఒక్క రూపాయి కూడా ఇచ్చే స్తోమత కలిగిన మనిషిగాడు. To his 2 children I am giving fee. మరి ఇద్దరి పిల్లల కొరకు నేనే ఫీజులు ఇస్తున్నాను. I sent them to school now. Both of them are officers now. నేను వాళ్ళను స్కూల్కి పంపించాను. ఇప్పుడు అయితే వాళ్ళిద్దరు ఆఫీసర్లుగా ఉన్నారు. He didn't have money, so I used to send them to school. ఆయనకు బడికి పంపించే డబ్బులు లేవు కనుక నేనే ఆ ఇద్దరు పిల్లల్ని బడికి పంపించేవాని ఫీజులు కడుతూ. So then 1 month, every night I am taking only less than half of my food. మరి ఒక నెల తరబడి రాత్రి భోజనంలో సగం కంటే కూడా తక్కువ తీసుకోవటం మొదలుపెట్టాను. Then one day when I started shouting hallelujah, మరి ఒకనాటి వేళ నేను హల్లెలూయా అని అరిచే సమయంలో he came out and said, Pastor, come here. ఆయన గబాగబా బయటకు వచ్చేసి పాస్టర్ గారండి రండి రండి అని అన్నాడు. In front of me put that hookah. నా ఎదుట హుక్కా బుడ్డి తీసి పెట్టేశాడు. ఇక and there is a big stick also. మరి పెద్ద కర్ర ఒకటి ఉండింది. Before that, when you say hallelujah, I used to hide it. మరి హల్లెలూయా అని అరిచే సమయంలో దాన్ని తీసుకొని దాచేవాడు. Now I break it before you. నేను ఇప్పుడు మీ ఎదుటనే దీన్ని బద్దలు కొట్టేస్తానని చెప్పేశాడు. Hallelujah. See, that's how he overcame that. ఈ ప్రకారంగా అతడు దాని మీద జయం పొందుకున్నాడు. Then after some time I had to go for a meeting. మరి కొంతకాలమైన పిదప నేను ఒక మీటింగ్కు వెళ్ళవలసి ఉండేది. He was sick. అతడు మరి రోగి అయినాడు. Then he said, Pastor, I know you will not stop your program, you will go. ఆయన అన్నది ఏమిటంటే, పాస్టర్ గారండి మీరు ఏ కార్యక్రమం ఆపరు, మీరు వెళుతూనే ఉంటారు. So I think before you come back I'll die. నేను అనుకుంటున్నాను మీరు రావడానికంటే ముందుగా నేను చచ్చిపోతానేమో. I thought if you be with me, if you bury me, I'll be happy. మీరు నా చెంత ఉండి నేను చచ్చినప్పుడు మీ చేత సమాధి అవుతే నాకు సంతోషంగా ఉండేది. But I know you are going for the program. కానీ మీరు కార్యక్రమానికి వెళుతున్నారని నాకు తెలిసిపోయింది. Then he said, tell your wife to bring the bed sheet on which you slept last night. అయ్యా
మరి మీ భార్య గారితో చెప్పండి, నిన్నటి రాత్రి వేళ మీరు ఏ పడక దుప్పటి మీద పడుకున్నారో అది తీసుకురమ్మని చెప్పండి. I said, why? నేను అన్నాను, ఎందుకయ్యా? When I die, if my pastor is not there, at least that bed sheet is with me. నేను చచ్చిపోయిన వేళ నా పాస్టర్ గారు నా చెంత లేకపోయినా నా పాస్టర్ పడుకున్న దుప్పటైనా నా మీద కప్పబడాలి అని కోరుకున్నాడు. From where did he get that love? మరి ఇంత ప్రేమ ఆయన ఎక్కడి నుండి పొందుకున్నాడండి? A Safai Karmachari, totally uneducated people. ఒక మరుగుదొడ్లు శుభ్రం చేసే పాకివాడు, విద్య లేని పామరుడు. We are one in Christ. మనమందరము క్రీస్తులో ఒక్కటే శరీరమై ఉన్నాము. Members one with the other. మరి అవయములు వేరైనా ఒక్కటే శరీరం. The love of God binds us. మరి దేవుని ప్రేమ మనందరిని కూడా బంధించుతున్నది. Hallelujah. హల్లెలూయా. That should be our life. అదండి మన జీవితం ఉండాల్సిన తీరు. Then the body of Christ, members will love one another and they will grow forward. అప్పుడిక క్రీస్తు సంఘం అనే శరీరములోని అవయవాలన్నీ ఒకరినొకరు ప్రేమించుకునే అవయవాలై ఒక్క శరీరముగా ఎదుగుతారు. Hallelujah. హల్లెలూయా.